నమస్తే అండి అందరికీ. ఈరోజు నేను సున్నుండలు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. దీనికి కావాల్సినవి మినప్పప్పు, బెల్లం, నెయ్యి ఈ మూడిటితోటే చేసుకోవచ్చండి. ముందుగా బాణీలు పెట్టుకొని మినప్పప్పు దోరగా వేగించుకోవాలన్నమాట. అసలు సున్నుండల ప్రాసెస్కి ఇక్కడ మినప్పప్పు వేగించడమే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టించుకొని వేగించుకోవాలన్నమాట మినప్పప్పు. ఇవి బాగా రెడ్ కలర్లో వచ్చేదాకా నెమ్మదిగా వేగించుకోవాలి. ఈ మినపప్పు వేగుతూ ఉన్నప్పుడు మనకి స్మెల్ కూడా తెలుస్తుంది. ఎలా వేగుతాయనే ఐడియా అందరికీ ఉండదు, కానీ వేగేటప్పుడు స్మెల్ వస్తుంది. వేగించేటప్పుడు మనకు ఐడియా వస్తుంది. ప్రక్కన నేను నెయ్యి కూడా అలా లైట్గా కరిగించి పక్కన పెట్టుకుంటున్నాను. ఆల్రెడీ ఇంట్లో ఉన్న నెయ్యిని తీసుకున్నాను. ఈ మినపప్పు వేగిన తర్వాత వీటిని అంతకుముందు అయితే తిరగలని ఉండేది అనమాట. వాటిల్లో వేసి పౌడర్ చేసుకునేవాళ్ళు. ఇప్పట్లో మనకు అసలు అవి చూడాలన్నా కూడా దొరకట్లేదు. ఇప్పుడు అందరిళ్ళల్లో మిక్సీలు ఉంటున్నాయి కాబట్టి మిక్సీ యూస్ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం రెడ్ కలర్లో వస్తూ ఉన్నాయి, దగ్గరకు వస్తున్నాయి. చాలా సిమ్లోనే పెట్టుకొని వేగించుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, లోపల గింజ వేగదనమాట, సరిగా వేగదు. ఒకే ఫ్లేమ్లో వేగుతూ ఉండాలన్నమాట. రెడ్ కలర్లో చూడండి, అప్పుడప్పుడు ఇలా కదిలించుకుంటూ చూసుకుంటుంటే మనకి ఆ స్మెల్ తెలుస్తుంది. ఆ వేగేటప్పుడు అవి సౌండ్ కూడా మినప్పప్పు పటపట అంటే అట్లా సౌండ్ వస్తుంటాయి అనమాట. ఒకసారి మనం ఒక గింజ ఏదన్నా చల్లార్చుకొని నోట్లో వేసుకున్నా కూడా మనకి టేస్ట్ తెలుస్తుంది, వేగిన గింజ టేస్ట్ తెలుస్తుంది అనమాట. లేదంటే దాని రెడ్ కలర్లో వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. దగ్గరకు వస్తూ ఉంది. ఇలా రెడ్డిష్ కలర్లో వస్తున్నప్పుడు వెమ్మటే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దాన్ని దించి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 15 మినిట్స్ దాకా ఈ మినపప్పు బాగా చల్లారేదాకా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. చల్లారిన తర్వాతే మనం వీటిని మిక్సీ పట్టించుకోవాలి. వేడి మీద మిక్సీ పట్టించుకోకూడదు. వేడి మీద మిక్సీ పట్టించామంటే కొంచెం బంకగా వచ్చినట్లు అట్లా వస్తుందన్నమాట. బాగా చల్లారినాక, లేదంటే ఈ బాణల్లో నుంచి ఇంకొక ప్లేట్లోకి కన్వర్ట్ చేసేసుకుంటే మనము కొంచెం త్వరగా చల్లారిపోతాయి అన్నమాట. ఈ చల్లారిన తర్వాత వీటిని బాగా స్మూత్గా మిక్సీ పట్టించుకోవాలన్నమాట. తర్వాత దీనిలో కొద్దిగా బెల్లము అవి వేసుకొని తర్వాత నెయ్యి కూడా కలుపుకొని ఉండలు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనిలో ఈజీ ప్రాసెస్. ఈ 3 ఐటమ్స్ ఉంటే చాలన్నమాట మనకి ఈ సున్నుండలు తయారు చేసుకోవడానికి. ఇంకేమి 16 రకాల ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. మినప్పప్పు, బెల్లం, నెయ్యి. హెల్దీ ఫుడ్ అనమాట ఇది. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, ఎవరికైనా తినొచ్చు అనమాట. ఇవి ఎవ్వరు తినకూడదు ఐటమ్ అనేటువంటిది కాదనమాట. ఇలా చూడండి, నేను మిక్సీ పట్టిస్తున్నాను. చల్లారాయి పప్పు బాగా మిక్సీకి స్మూత్గా వచ్చేదాకా మిక్సీ పట్టించాలి. ఒకసారి మధ్యలో ఒకసారి ఆపి చూసుకున్నామంటే మనకి పౌడరు బరగ్గా ఉందా, స్మూత్గా ఉంది. కొంచెం బరగ్గా ఉంది చూడండి, ఇంకా స్మూత్గా వేసుకోవాలన్నమాట. మనకు అప్పుడు తిరగల్లో బాగా స్మూత్గా వచ్చాయి. ఇప్పుడు మిక్సీలో కూడా వస్తున్నాయి అనమాట. మనం గమనించుకొని చూసుకోవాలి. కొద్దిగా బెల్లం కూడా వేసుకొని మిక్సీ పట్టించుకుంటాం అనమాట. ఇలా కొద్దిగా మరలా ఇంకొకసారి మిక్సీ పట్టించుకున్నామంటే ఈ పౌడర్లోకి బాగా స్మూత్గా మిక్స్ అవుతుందన్నమాట. ఈ పౌడరు ఇంకా తీసేసుకొని బాణల్లోకి తీసేసుకున్నాను నేను, లేదంటే వేరే బౌల్లోకైనా మీరు తీసుకోవచ్చు. ఇలా మొత్తం పౌడర్ అంతా కూడాను దీనిలోకి తీసేసుకొని మిగిలినటువంటి బెల్లం కూడా ఇందులో కలపాలన్నమాట. మనకి కొంచెం టేస్ట్గా అప్పుడప్పుడు పంట కింద అట్లా బెల్లం పొలుగు కూడా తగులుతుంటే టేస్ట్గా ఉంటుందన్నమాట. మనం ఉండగట్టేటప్పుడు స్మూత్గా అయిపోతుంది. కొద్దిగా బెల్లం అలా వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఆల్రెడీ నేను కరిగించి పెట్టుకున్న నెయ్యి తీసుకున్నాను. నేను నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను అనమాట. మా పిల్లలందరూ నెయ్యి ఇష్టపడతారు, నెయ్యి ఎక్కువగానే వేసుకుంటారు. మీరు అవసరాన్ని బట్టి, అంటే మీరు వాడుకునే దాన్ని బట్టి నెయ్యి అలా వేసుకోవచ్చు. నెయ్యి బాగా వేసుకొని తిన్నా కూడా దీనివల్ల ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. బాగా ఇలా స్పూన్ తోటి కలుపుకొనేసేస్తే మెత్తగా వచ్చేస్తుంది అనమాట. పౌడర్ అంతా కూడాను కలిసిపోతుంది. ఇంకా అక్కడ బెల్లం పలుకులు ఏమీ ఉండదనమాట. చక్కగా చూడడానికి మైసూర్ పాకు అనిపిస్తుందేమో, కానీ ఇవి సున్నుండలు తయారు చేసేటువంటి రెసిపీ అనమాట. చాలా బాగా కుదురుతుంది. వీటిని మళ్ళీ మనము కావాల్సిన సైజులో రౌండ్గా బాల్స్ లాగా చేసుకోవచ్చు అనమాట. చిన్న సైజు చేసుకోవచ్చు, లేదంటే మనకి కొంచెం మామూలుగా సున్నుండలు అంటే పెద్ద సైజు ఊహించుకుంటారు, కానీ ఇప్పుడు ఎవరు అంత పెద్దవి ఇష్టపడట్లేదు కాబట్టి చిన్నగా, నాకు చిన్న సైజే పిల్లలు ఇష్టపడతారు కాబట్టి చిన్నవే చేస్తున్నాను.
ఇంకా చిన్నవి కూడా చేసుకుంటారు కొంతమంది, రౌండ్ స్మాల్ బాల్స్ లాగాను. నేను ఒక్కో సైజులో చేశాను చూడండి. ఇవి చూడ్డానికి ఎంత స్మూత్గా ఉంటాయో తినడానికి కూడా అంతే స్మూత్గా ఉంటాయి, అంతే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. దీనిని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవ్వరూ ఉండరు. ప్రతి ఒక్కరికి ఇష్టమైనటువంటి హెల్దీ అయినటువంటి ఫుడ్ అనమాట. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మనం ఒక్క హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసామనుకోండి ఇంట్లో, చక్కగా అప్పటికప్పుడు ఫాస్ట్గా రెడీ అయ్యేటువంటి స్వీట్ అనమాట. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినచ్చు. దీన్ని తినకూడనటువంటి ఐటమ్ అయితే ఏమీ కాదనమాట. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చేసుకోండి ఇలా. ఇవి ఇప్పుడు స్మూత్గా ఉన్నాయండి. కాసేపు ఆగాక కొద్దిగా గట్టి పడిపోతాయి, బాగుంటాయి. మా పిల్లలు ఇంకా చిన్నవి ఇష్టపడతారండి, అందుకని ఇంకా చిన్నవిగా చేస్తానండి. మా పాప అయితే ఇంకా ఇలాంటి చిన్న లడ్లు అయితే బాగా ఇష్టపడుతుంది. అందుకని ఈ సైజులో కూడా నేను కొన్ని చేసి పెడతాను. ఇవైతే వాళ్ళు ఇష్టంగా తింటుంటారు. మీరు కూడా ఇలా చిన్న సైజులో కావాలంటే చేసుకోండి. పిల్లలకి వెగటు కొట్టకుండా ఇష్టంగా తింటుంటారు. నేను ఈ కొద్ది కప్పుతో చేసినా కూడా ఒక 12 దాకా అయ్యాయి. దీన్ని మళ్ళీ అక్కడి నుంచి తీసేసి బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే 1 వీక్ అయినా ఏం పాడవండి. ఇవి నేనేందంటే ఎప్పటికప్పుడు ఇంట్లో ఫ్రెష్గా చేసుకొని అప్పటికప్పుడు తినేస్తూ ఉంటాము. మీరు ఒక 10 డేస్కి కావాలన్నా చేసేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేసుకోండి. రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి.